జీవితంలో ప్రతి మనిషి భౌతిక ప్రపంచంలో చేసేటటువంటి యాత్ర అనేది విహారయాత్ర అంటారు. అంటే ఇందాకన మనం చెప్పుకున్నట్టు మనము పుణ్యక్షేత్రానికి వెళ్ళినా, పుణ్యతీర్థానికి వెళ్ళినా, మనము గుట్టలెక్కినా, మానస సరోవరం లాంటి యాత్ర చేసినా, లేదా ప్రకృతి మధ్యలోకి వెళ్ళినా, సముద్ర తీరాలు, నదీ తీరాలు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎందుకు మనిషి విహారయాత్రలకు వెళ్తూ ఉంటాడు, ఎందుకు విహరిస్తూ ఉంటాడు? ఎందుకంటే తన లైఫ్ స్టైల్లో రొటీన్ని బ్రేక్ చేయడానికి, తర్వాత తన సెడెంట్రిక్ లైఫ్ స్టైల్ని బ్రేక్ తీసుకొని కొంచెం డిఫరెంట్గా ప్రకృతి మధ్యలోకి, లేదంటే అడవులకి, గుట్టలు పుట్టలు రకరకాల స్థితులు వీటన్నిటికి ప్రకృతి మధ్యలోకి వెళ్తూ ఉంటాడు. అంటే ఎందుకు మనిషికి ఒక బ్రేకప్ అనేది అవసరం? తను జీవిస్తున్నటువంటి జీవిత విధానంలో ఎందుకు బ్రేక్ తీసుకుని అలా ప్రకృతి మధ్యలోకి వెళ్ళిపోతాడు అంటే, అలా వెళ్ళకపోతే మనిషి జీవితాన్ని అసలు జీవించలేడు. అంటే దీన్ని బట్టి మనకు ఒక విషయం అర్థమవుతోంది ఏంటి అంటే, మనిషికి ప్రకృతికి ఒక అవినాభావ సంబంధం ఉంది. ప్రకృతితో తను విలీనం కాకపోతే, కొన్నాళ్ళైన ప్రకృతి యొక్క అందాలని, ప్రకృతి యొక్క ఆనందాన్ని, ప్రకృతిలో విహరించకపోతే తను జీవించడం కష్టమైపోతుంది. అందుకే ఈ రొటీన్ని బ్రేక్ చేయడానికి ప్రతి వాళ్ళు కూడా విహారయాత్రలకు వెళ్తారు, ఇతర దేశాలకు వెళ్తాడు, హిమాలయాస్కి వెళ్తారు, తీర్థయాత్రలకు వెళ్తారు, రకరకాల స్థితిలోకి వెళ్తూ ఉంటారు. అయితే ఎప్పుడైతే మనము ఈ భక్తి పేరు మీద భౌతిక ప్రపంచంలో, మనం ఆస్తికత్వం పేరు మీద భౌతిక ప్రపంచంలో మనం చేసేటటువంటి యాత్రలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మనం తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు దర్శించడం ఇదంతా అంటారు. కానీ అసలు నిజమైనటువంటి పుణ్యక్షేత్రం, నిజమైనటువంటి తీర్థం, తర్వాత నిజమైనటువంటి ఆ యొక్క మానస సరోవరం అనేది ఎక్కడ ఉంది, ఒక పవిత్రమైనటువంటి స్థలం ఎక్కడ ఉంది అంటే అది బయట లేదు, మన లోపలే ఉంది. ఏంటంటే ఈ శరీరమే క్షేత్రం, తర్వాత మన మనసే తీర్థం, తర్వాత మనము జీవిస్తున్నటువంటి జీవిత విధానమే ఒక విహరించడం, తర్వాత మన లోపల ఉండేటటువంటి శక్తే మనకి దైవత్వం అని చెప్పి పూర్వకాలం నుంచి మనకి ఎంతోమంది ఋషులు, మునులు వీళ్ళంతా చెప్తున్నారు. అంటే నిజమైనటువంటి తీర్థయాత్ర ఎక్కడుంది అంటే బయట లేదు, మన లోపల ఉంది. అంటే శరీరానికి మించిన క్షేత్రం లేదు, మనసుకి మించినటువంటి తీర్థం లేదు, తర్వాత హృదయానికి మించినటువంటి ఈ క్షేత్రజ్ఞుడు లేడు, తర్వాత అదేవిధంగా మన ప్రాణానికి మించినటువంటి ఆ యొక్క శక్తితత్వం లేదు, తర్వాత మన ఆత్మకి మించినటువంటి ఒక పుణ్యస్థలం అనేది లేదు అని చెప్పి మనకి మన ధర్మ గ్రంథాలు ఘోషిస్తున్నాయి, ఇది మనకి పురాతన కాలం నుంచి. అందుకే మనము దేవాలయాలకు వెళ్ళినప్పుడు మనము ఈ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేశాక మనకు ఆత్మ ప్రదక్షిణ చేసుకోమంటారు. అంటే నీ చుట్టూ నువ్వు తిరుగు, నీ లోపల నువ్వు తిరుగు అని అంటారు. ఆత్మ ప్రదక్షిణ అంటే నీ చుట్టూ నువ్వు చేసేటటువంటి ప్రయాణము. కానీ ఎంతసేపు ఈ దేవాలయాల చుట్టూ తిరుగుతూ, ఈ పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతూ విహారయాత్రలు చేస్తున్నారే కానీ ఆత్మ ప్రదక్షిణ చేయట్లేదు. ఈ ఆత్మ ప్రదక్షిణ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే మనం జీవితాన్ని మిస్ అవుతున్నాం. ఈ జీవితాన్ని మిస్ అవడంలో ఏం జరుగుతుంది అంటే రకరకాల స్థితులను మనం కోల్పోతున్నాం. అంటే ప్రకృతికి దూరం అవుతున్నాం. అంటే ఎందుకు దూరం అవుతున్నాము అంటే, ఎందుకు ఈ అసలు వాస్తవానికి ఆధ్యాత్మిక యాత్రనే నిజమైన తీర్థయాత్ర, అంతర్యాత్రనే నిజమైన తీర్థయాత్ర. అంతర్యాత్రలోకి ఎలా వెళ్తాము, ఇన్నర్ జర్నీలోకి మనం ఎలా వెళ్తాము అంటే ధ్యానం ద్వారా, యోగం ద్వారా, భక్తి ద్వారా మనము అంతరంగంలోకి ప్రవేశిస్తాము. అంటే మానస సరోవరం అనేది మన లోపలే ఉంది, కైలాస పర్వతం అనేది కూడా మన లోపలే ఉంది, ఆ శిఖరం అనేది మన లోపలే ఉంది. వీటన్నిటిని దర్శించాల్సింది మన లోపలే. అంటే ఎప్పుడైతే సాధన ద్వారా, అంటే ధ్యాన సాధన కావచ్చు, యోగ సాధన కావచ్చు, భక్తి సాధన కావచ్చు, ఈ సాధన ద్వారా ఎప్పుడైతే మనము చేసినటువంటి మంచి చెడు పనులు ఏవైతే ఉన్నాయో అవి మనం వెళ్తున్నటువంటి మార్గంలో రాళ్లలాగా మనకు అడ్డుపడుతున్నాయి. అంటే ప్రతి స్థితిలో, అంటే హృదయం మీద రాళ్ళు ఉన్నాయి, మనసులో రాళ్ళు ఉన్నాయి, రకరకాల స్థితిలో అడ్డంకులు ఎదురవుతున్నాయి. జీవితంలో కూడా మనం ఏదైనా ఒక పని చేద్దాం అనుకుంటాం, రకరకాల అడ్డంకులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే మనం గతంలో చేసినటువంటి మన పనులు, మన మాటల ద్వారా, చేతల ద్వారా, మన వాణి ద్వారా, ఆలోచనల ద్వారా, భావాల ద్వారా మనం చేసినటువంటి పనులే
ఈరోజు మనకి రాళ్ళలాగా ఎదురవుతున్నాయి. అవే హృదయం మీద మనసు మీద రాళ్ళలాగా ఉన్నాయి. కాబట్టి సాధన ద్వారా మనం ఏం చేస్తున్నాము, ఈ రాళ్ళ లాంటి ఈ యొక్క పనులను తొలగించుకుంటున్నాం. గతానికి సంబంధించిన రాళ్ళు, భవిష్యత్తుకు సంబంధించిన ఊహలు, కల్పనలు, ఇవన్నీ కూడా రాళ్ళలాగా ఉన్నాయి. అంటే మెడిటేషన్లో, ఎస్పెషల్లీ మెడిటేషన్లో, ధ్యానంలో మనం ఏం చేస్తున్నాము అంటే ఈ శరీరం పైన మనసు మీద హృదయం మీద పడ్డ రాళ్ళని ఏరిపాడేస్తున్నాం. ఎట్లా ఏరేస్తున్నాం అంటే కూకటి వేళ్లతో సహా తీసేస్తున్నాము. అది అరిషడ్ వర్గాలు, కామ క్రోధ లోభమోహ ఈర్ష ద్వేషాలు, మదమత్సర్యాలు, అహంకారం, అజ్ఞానం, మూర్ఛ, మనం చేసినటువంటి చెడు పనులు, ఇవన్నీ కూడా వాణి ద్వారా, దృష్టి ద్వారా, మాటల ద్వారా, కర్మల ద్వారా, నీ నడత ద్వారా, నడవడిక ద్వారా, నువ్వు వేరే వాళ్ళకి చేసిన హాని, అవినీతి, అక్రమాలు, మోసాలు, హింస, ఇవన్నీ కూడా మన లోపల చాలా భారంగా ఉన్నాయి అని ఆ రాళ్ళ లాంటి భారం మనం ఎప్పుడైతే తీసేసుకుంటామో అప్పుడు ఏం జరుగుతుంది అంటే మన లోపల ఒక జలధార మొదలవుతుంది. ఇప్పుడు మనకి కొంతమంది గురువులు ఏం చెప్తారు, కేవలం ఈ భౌతిక శరీరం తప్పించి ప్రతిదీ శక్తి తత్వమే అని అంటారు. అంటే ఎక్సెప్ట్ ఫిజికల్ బాడీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అని అంటారు. అసలు ఏంటి ఎనర్జీ అంటే అందుకే మనం మైండ్ పవరు, థాట్ పవరు, హార్ట్ పవరు, తర్వాత ఈ స్పిరిట్ పవరు, స్పిరిచువల్ పవరు, తర్వాత సోల్ పవర్, ఇవి రకరకాల అన్ని పవర్ అని చెప్పుకుంటాం. ఇవన్నీ శక్తి తత్వాలు అని చెప్పుకుంటాం. అయితే ఈ శక్తి తత్వాలు ఒక శక్తిలాగా మారి ప్రవహించడం ఎందుకు ఆగిపోయినాయి అంటే ఈ మనసు అనేది శూన్యం కావట్లేదు. అంటే మనసు శూన్యం కావడం అంటే ఏంటి, నువ్వు చేసిన మంచి చెడు పనులు, ఈ రాళ్ళు అన్నీ తొలగిపోయి ప్రాపంచిక ఫ్లక్చుయేషన్స్ అన్నీ వెళ్ళిపోయి, ఆలోచనలు వెళ్ళిపోయి, భావాలు వెళ్ళిపోయి, మనసు ఎప్పుడైతే వర్తమానంలోకి వచ్చేస్తుందో, గతం భవిష్యత్తుని విడనాడి ఎప్పుడైతే మనసు ఈ యొక్క వర్తమానంలోకి వచ్చేస్తుందో ఆటోమేటిక్ ఏమవుతుంది, ఈ రాళ్ళన్నీ తొలగిపోతాయి. గతంలో చేసినటువంటి పనులు, భవిష్యత్తులో నువ్వు ఎంచుకున్నటువంటి నీ మార్గాలు, ఇవన్నీ తొలగిపోయినప్పుడు ఆటోమేటిక్గా వర్తమానంలోకి వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఈ మానసిక శక్తి అంటే రాయిలాగా ఉండేటటువంటి మనసు, రాయిలాగా ఉండేటటువంటి హృదయం అనేది కరుగుతుంది. ఎందుకంటే రాళ్ళు ఎండిపోతున్నాయి కదా, ఎందుకంటే ఆల్రెడీ అది శక్తి. ఆ శక్తి మీద ఏమైంది, రాళ్ళలాగా ఇవన్నీ పడ్డాయి. ఈ రాళ్ళు సాధన ద్వారా ఒక్కొక్కటి తొలగిపోతుంటే ఆ శక్తి అనేది ఎప్పుడైతే ఒక బహిర్గతం అవుతుందో అది ఒక సరోవరం లాగా, ఒక జల సరోవరం లాగా మారుతుంది. దాన్నే మనం ఏమంటాం, మానస సరోవరం అంటాం. ఈ మానస సరోవరంలో ఎప్పుడైతే ఒక జలధార అనేది వస్తుందో అప్పుడు హృదయ కమల వికాసం జరుగుతుంది. ఈ హృదయ కమల వికాసం ఎప్పుడైతే జరుగుతుందో అక్కడ నీ నుంచి ప్రేమ, కరుణ, మైత్రి, తర్వాత మానవత్వము, ఇవన్నీ కూడా ఒక ధారలాగా ప్రవహించి ఈ ప్రపంచాన్ని మార్చేస్తాయి. అంటే ఒక మనిషి అనేవాడు హృదయంతో జీవించాలి అని అంటారు. కానీ ఆ హృదయం కూడా విషపూరితం అయిపోయినప్పుడు హృదయం మీద భారంగా ఉన్నటువంటి కొన్ని రకాల స్థితులు కూడా మనల్ని అడ్డుపడుతూ ఉంటాయి. ఇవన్నీ తొలగించుకుంటాం సాధనలో. అసలు మెడిటేషన్ ఎందుకు చేయాలి అంటే సింపుల్గా చెప్పాలంటే శరీరం పైన, మనసు మీద, హృదయం మీద మనం ఏర్పరచుకున్నటువంటి రాళ్ళని తొలగించడానికి మనం సాధన చేస్తున్నాం. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది తొలగిపోవడం ద్వారా ఏం జరుగుతుంది, నువ్వు సరళం అయిపోతావు, సహజం అయిపోతావు, ప్రకృతికి దగ్గర అయిపోతావు. తర్వాత నీ సహజ స్వభావంలోకి నీతో నువ్వు ఉండడం, నీలో నీవు ఉండడం అనేది మొదలు పెడతావు. ఎప్పుడైతే నీతో నువ్వు ఉండడం స్టార్ట్ చేస్తావో నువ్వు ప్రకృతికి చాలా దగ్గర అయిపోతావు, పంచభూతాలకి దగ్గర అయిపోతావు. అప్పుడు ఒక పువ్వులాగా, ఒక చెట్టులాగా, ఒక పక్షిలాగా నువ్వు కూడా సహజత్వంలోకి వచ్చేస్తావు. అంటే మనిషి సహజ స్వభావంలోకి వచ్చేస్తాడు. సహజ స్వభావంలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడైతే ఈ మనసు ఒక సరోవరం లాగా, ఒక కొలనులాగా, నీటి కొలనులాగా మారిపోతుందో అక్కడ ఏం జరుగుతుంది అంటే మన లోపల ఉండేటటువంటి చైతన్యము, ఇప్పుడు ఎట్లాగైతే బయట మనము నీటి కొలనులు ఉంటాయి, అంటే ప్రవహించే నదికి, నీటి కొలనుకి, అదేవిధంగా ఆగిపోయిన నీళ్ళకి చాలా తేడా ఉంటుంది. నీటి కొలను ప్రవహించదు, ఒకే చోట ఉంటుంది, అది కదలదు. దాంట్లో రాయి వేసామనుకో అలలు వస్తాయి. ఆ రాయి అలలు తొలగిపోయినాక ఏమవుతుంది, మళ్ళీ ఒక నిర్మలత్వం వచ్చేస్తుంది, ఒక బ్యాలెన్సింగ్ వచ్చేస్తుంది. ఆ బ్యాలెన్సింగ్ వచ్చినప్పుడు ఒక పౌర్ణమి నాడు ఆ చంద్రబింబం అనేది చాలా క్లియర్గా నీటి కొలలో మనకు కనబడుతుంది.
అదేవిధంగా ఎప్పుడైతే నీ మానస సరోవరం, నీ లోపల ఉండే సరోవరం అనేది ఎప్పుడైతే అలలు లేకుండా, అలజడి లేకుండా, ఉత్తేజన లేకుండా, ఎలాంటి రాళ్ళు లేకుండా ఒక జలధారలాగా, పవిత్రమైన జలధారలాగా నీ మానస సరోవరం తయారైనప్పుడు అక్కడ నీ చైతన్యం అనేటటువంటి ఒక చందమామ, నీ చైతన్యం అనేటటువంటి చంద్రబింబం లాంటి నీ చైతన్యం అనేది ఈ మానస సరోవరంలో ప్రతిబింబిస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే అక్కడ నీకు నీ స్వయం యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. మనం ఈ ధ్యాన సాధన ఎందుకు చేస్తున్నాం, మెడిటేషన్ ఎందుకు చేస్తున్నాం అంటే ఈ రాళ్ళన్నీ తీసేసుకొని మనం నిర్మలంగా తయారు కావడానికి, మనసుని సరోవరంలాగా మార్చడానికి. ధ్యానం అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే మనసుని తవ్వడమే. ఇప్పుడు మనం బావి తవ్వుతూ ఉంటాం, లేకపోతే బోర్ వేస్తూ ఉంటాం, వేగానే మనకి వాటర్ వచ్చేస్తాయా? రావు. రాళ్ళు వస్తాయి, రప్పలు వస్తాయి, చెత్త చెదారం వస్తుంది, ఇసుక వస్తుంది, అన్నీ వస్తాయి. ఇవన్నీ పోతేనే ఒక పవిత్రమైనటువంటి జలధార అనేది భూమి నుంచి మనం బయటికి వస్తుంది. అదేవిధంగా మన మనసు కానీ, మన శరీరం కానీ, మన హృదయం కానీ ఇది పృథ్వీతత్వంతో మమేకమైపోయి జీవిస్తున్నారు కాబట్టి ఇవన్నీ రాళ్లలాగా అడ్డుపడుతున్నాయి. ఈ రాళ్ళన్నీ తీసేస్తున్నాం సాధన ద్వారా. తీసేయడం వల్ల ఏమవుతుంది, ఒక పవిత్రమైనటువంటి జలధార అనేది మన లోపల ఆవిర్భవిస్తుంది. అదే మనిషి జీవితానికి పునాది వేస్తుంది. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే దాన్ని ఏమంటారు, హృదయ కమల వికాసం అంటారు. ఈ హృదయ కమల వికాసం జరిగినప్పుడు ఒకవేళ ఈ ఆగిపోయిన నీటి కొలనులో ఈ చెత్తా చెదారం అంతా వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ కమలం పువ్వు వికసిస్తుంది. అదే హృదయ కమల వికాసం. ఈ హృదయ కమల వికాసం చేస్తూ చేస్తూ ఇంకా ముందుకెళ్ళినప్పుడు అప్పుడు సహస్రదళ కమల వికాసం జరుగుతుంది. అంటే ఒక పువ్వు వికసించాలన్నా నీ చైతన్యం అనేది, నీ చైతన్య ప్రతిబింబము ఆ కొలనులో ప్రతిబింబించాలంటే కూడా మనసు అనేది సరోవరం లాగా తయారు కావాలి. మనసు నిర్మలం కావాలి, మనసు పవిత్రం కావాలి. ఎందుకు కావాలి? మనసు గతం భవిష్యత్తు నుంచి విముక్తి పొంది వర్తమానంలోకి రావాలి, శూన్యం కావాలి. ఎందుకు కావాలి? శూన్యమైనప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ రాళ్ళన్నీ కరిగిపోయి మనసు నిర్మలంగా, నిర్మల ధారలాగా అయిపోతుంది. అక్కడేమవుతుంది అంటే మనము అనుకున్నటువంటి ఆత్మజ్ఞానమైన, మనం స్వయం యొక్క సాక్షాత్కారమైన మనసు నిర్మలమైనప్పుడు అక్కడ జరిగేటటువంటి సంఘటన అంటే మనసు సరోవరంలాగా మారాలి. మనసు సరోవరంలాగా మారినప్పుడు అందులో చైతన్యం అనేది ప్రతిబింబించినప్పుడు ఒక మనిషి ఆత్మజ్ఞానాన్ని అందుకుంటాడు. అందుకే ఏమంటారు, మనసే సుఖానికి దుఃఖానికి మూల కారణం, మనసే సర్వస్వం, మనసే ప్రపంచం. మనసు ఉంది కాబట్టే మనం ఈ జన్మకు వచ్చాం, మనసు ఉంది కాబట్టే మనకు జీవితం ఉంది, మనసు ఉంది కాబట్టే మనం ప్రపంచంలో జీవిస్తున్నాము, మనసు ఉంది కాబట్టే మనం ఇది చేస్తున్నాము. ఇప్పుడు సాధన ద్వారా ఏం చేస్తున్నాం, మనసుని పూర్తిగా శూన్యం చేసుకుంటున్నాం. మనసు శూన్యమైపోతే పవిత్రమైపోతుంది. మనసు అలజడిగా ఉంటే అపవిత్రంగా ఉంది. ఈ మనసు అపవిత్రంగా ఉన్నంత వరకు మనకి లైఫ్ ఆఫ్టర్ లైఫ్ కంటిన్యూ అవుతుంది. మనసు శూన్యమైపోతే అదొక ధారలాగా ప్రవహిస్తుంది. ఆ ధారలాగా ప్రవహించినప్పుడు మన వైపు నుంచి అప్పుడు ప్రేమ, కరుణ, మైత్రి, జాలి, దయ, మానవత్వం ఇవి ధారలాగా ప్రవహించి అప్పుడు మనం ఆత్మ కళ్యాణం చేసుకోవడంతో పాటు లోక కళ్యాణం కూడా చేసుకుంటాము. కాబట్టి చేయడమే కాకుండా మనం ఒక విశ్వమానవుడిలాగా ప్రపంచంలో నిలబడతాము. కాబట్టి సాధన ఎందుకు చేయాలి, ధ్యానం ఎందుకు చేయాలి అంటే ఈ మనసుని కరిగించాలి, కరిగి ప్రవహించాలి. శరీరం కరిగి ప్రవహించాలి, శరీరంలో ప్రతి కణకణం విడిపోయి కరిగి ప్రవహించాలి. మనసు కూడా ధారలాగా ప్రవహించాలి, హృదయం కూడా ధారలాగా ప్రవహించాలి. ఈ అంటే ఈ రాళ్ళన్నీ తీసేసుకుంటాం. మనం ఏదైతే భారం అవుతున్నాయో, ఏదైతే మన జీవితానికి, మన శరీరానికి, మన మనసుకి, మన హృదయానికి ఏదైతే భారం అవుతుందో, ఆల్రెడీ అయి ఉన్నాయో, కాబోతున్నాయో వాటన్నిటిని మనం తొలగించుకొని మనం ఒక జలధారలాగా ప్రవహిస్తాము. ఈ జలధార ప్రవహించి ఆఖరికి ఏం జరుగుతుంది అంటే ఎట్లాగైతే నది ప్రవహించి వెళ్ళి సముద్రంలో కలుస్తుందో అదేవిధంగా మనం కూడా ప్రవహించి విశ్వశక్తితో మమేకమైపోతాం. విశ్వశక్తి అనేది ఒక సముద్రం లాంటిది, మన జీవితం అనేది నదీ ప్రవాహం లాంటిది, మన చైతన్యం అనేది నదీ ప్రవాహం లాంటిది. ఇది ప్రవహించి అన్ని రకాల శక్తులని మమేకం చేసుకుంటూ అది అంతిమంగా అది మనము దాంట్లోకి విశ్వశక్తిలోకి కలిసిపోతుంది. దాన్నే మనము ఎన్లైటన్మెంట్ అంటున్నాము, దాన్నే మనం లిబరేషన్ అంటున్నాం, సాల్వేషన్ అంటున్నాం. కాబట్టి
మానస సరోవరం బయట లేదు, మన లోపలే ఉంది. కైలాస పర్వతం బయట లేదు, మన లోపలే ఉంది. మన శరీరమే ఒక క్షేత్రం, మన మనస్సే ఒక తీర్థం, మన హృదయమే పుణ్యక్షేత్రం. కాబట్టి దీన్ని వదిలేసి ఎన్ని చోట్ల తిరిగినా అది పుణ్యతీర్థము, పుణ్యయాత్ర లేకపోతే పుణ్యక్షేత్రాలు ఇవన్నీ కావు, మన లోపలే అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఇవన్నీ విహారయాత్రలు, చాలా తిరిగి తిరిగి మనుషులు అలసిపోయి ఉన్నారు. ఇప్పటికైనా విహారయాత్ర వదిలేసి నిజమైనటువంటి తీర్థయాత్ర, నిజమైనటువంటి పుణ్యక్షేత్ర యాత్ర చేయడం, మన అంతరంగంలో చేయడం అనేది స్టార్ట్ చేసినప్పుడు అన్నీ ఆ మానస సరోవరంలో ఉండే పవిత్రత, మానస సరోవరంలో హంసలు ఉంటాయని చెప్పి మనం విన్నాం. ఏంటా హంస అంటే, హంస క్వాలిటీ ఏంటి? అది పాలు నీళ్లు పెట్టినప్పుడు జనరల్గా నీళ్ళని వేరు చేసి కేవలం పాలు మాత్రమే తాగుతుంది. అదేవిధంగా పవిత్రమైన జలం ఎక్కడైతే ఉంటుందో అక్కడ హంసలు ఉంటాయని అంటారు. మానస సరోవరంలో హంసలు ఉంటాయి, ఎందుకంటే ఆ నీరు పవిత్రంగా ఉంది కాబట్టి. అదేవిధంగా మన మానసిక సరోవరం కూడా పవిత్రమైపోతే, నిర్మలమైపోతే అప్పుడు మన చైతన్యం అనేటటువంటి హంస దాంట్లో విహరిస్తుంది. విహరించి ఏం చేస్తుంది? అది ఒక దైవత్వంలోకి వెళ్ళిపోతుంది. అందుకే మనం జ్ఞానోదయం పొందిన వాళ్ళని మనం ఏమంటాం? పరమహంసలు అని అంటాం. అంటే ఇప్పుడు రామకృష్ణ పరమహంస, పరమహంస యోగానంద, వీళ్ళని ఎందుకు పరమహంసలు అంటారంటే, ఈ భౌతికంగా ఉండే హంసలు కేవలం పాలు నీళ్ళని వేరే చేసి చూస్తే, ఈ పరమహంసలు ఏం చేస్తారు? జీవితాన్ని, జన్మని, జీవితాన్ని, మరణాన్ని, తర్వాత ధర్మాన్ని, అధర్మాన్ని, సత్యాన్ని, అసత్యాన్ని వేరు చేసి చూసి, అసత్యాలని, అధర్మాన్ని అన్నిటినీ దాటుకొని వాళ్ళు ఒక పరమసత్యానికి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళని పరమహంసలు అని అంటారు. కాబట్టి ప్రతి వ్యక్తి భూమి మీద పుట్టింది కూడా పరమహంస కావడానికే. కానీ కావాలంటే భౌతిక ప్రపంచంలో విహరిస్తే సరిపోదు, మన అంతరంగంలోకి వెళ్ళాలి, మన మానస సరోవరంలోకి వెళ్ళాలి, హృదయ సరోవరంలోకి వెళ్ళాలి, మన చైతన్యమే హంసలాగా మారాలి, మన జీవితమే ఒక పుణ్యక్షేత్రం. మనం ఎంచుకున్న లక్ష్యాలే ఉన్నతమైన లక్ష్యాలు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకొని సాధకులు, ధ్యానులంతా సాధన చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జీవితంలో ప్రతి మనిషి భౌతిక ప్రపంచంలో చేసేటటువంటి యాత్ర అనేది విహారయాత్ర అంటారు. అంటే ఇందాకన మనం చెప్పుకున్నట్టు, మనము పుణ్యక్షేత్రానికి వెళ్ళినా, పుణ్యతీర్థానికి వెళ్ళినా, మనము గుట్టలెక్కిన, మానస సరోవరం లాంటి యాత్ర చేసిన, అయితే ప్రకృతి మధ్యలోకి వెళ్ళిన, సముద్ర తీరాలు, నదీ తీరాలు, ఎక్కడికి వెళ్ళినా కానీ ఎందుకు మనిషి విహారయాత్రలకు వెళ్తూ ఉంటాడు? ఎందుకు విహరిస్తూ ఉంటాడు? ఎందుకంటే తన లైఫ్ స్టైల్లో రొటీన్ని బ్రేక్ చేయడానికి, తర్వాత తన సెడెంట్రిక్ లైఫ్ స్టైల్ని బ్రేక్ తీసుకొని కొంచెం డిఫరెంట్గా ప్రకృతి మధ్యలోకి, లేదంటే అడవులకి, గుట్టలు, పుట్టలు, రకరకాల స్థితులు, వీటన్నిటికి ప్రకృతి మధ్యలోకి వెళ్తూ ఉంటాడు. అంటే ఎందుకు మనిషికి ఒక బ్రేకప్ అనేది అవసరం? తను జీవిస్తున్నటువంటి జీవిత విధానంలో ఎందుకు బ్రేక్ తీసుకుని అలా ప్రకృతి మధ్యలోకి వెళ్ళిపోతాడు అంటే, అలా వెళ్ళకపోతే మనిషి జీవితాన్ని అసలు జీవించలేడు. అంటే దీన్ని బట్టి మనకు ఒక విషయం అర్థమవుతోంది. ఏంటి అంటే, మనిషికి ప్రకృతికి ఒక అవినాభావ సంబంధం ఉంది. ప్రకృతితో తను విలీనం కాకపోతే, కొన్నాళ్ళైనా ప్రకృతి యొక్క అందాలని, ప్రకృతి యొక్క ఆనందాన్ని, ప్రకృతిలో విహరించకపోతే తను జీవించడం కష్టమైపోతుంది. అందుకే ఈ రొటీన్ని బ్రేక్ చేయడానికి ప్రతి వాళ్ళు కూడా విహారయాత్రలకు వెళ్తారు, ఇతర దేశాలకు వెళ్తారు, హిమాలయాస్కి వెళ్తారు, తీర్థయాత్రలకు వెళ్తారు, రకరకాల స్థితిలోకి వెళ్తూ ఉంటారు. అయితే ఎప్పుడైతే మనము ఈ భక్తి పేరు మీద భౌతిక ప్రపంచంలో, మనం ఆస్తికత్వం పేరు మీద భౌతిక ప్రపంచంలో మనం చేసేటటువంటి యాత్రలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మనం తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు దర్శించడం ఇదంతా అంటారు. కానీ అసలు నిజమైనటువంటి పుణ్యక్షేత్రం, నిజమైనటువంటి తీర్థం, తర్వాత నిజమైనటువంటి ఆ యొక్క మానస సరోవరం అనేది ఎక్కడ ఉంది? ఒక పవిత్రమైనటువంటి స్థలం ఎక్కడ ఉంది అంటే అది బయట లేదు, మన లోపలే ఉంది. ఏంటంటే ఈ శరీరమే క్షేత్రం, తర్వాత మన మనసే తీర్థం, తర్వాత మనము జీవిస్తున్నటువంటి జీవిత విధానమే ఒక విహరించడం, తర్వాత మన లోపల ఉండేటటువంటి శక్తే మనకి దైవత్వం.
అని చెప్పి పూర్వకాలం నుంచి మనకి ఎంతోమంది ఋషులు మునులు వీళ్ళంతా చెప్తున్నారు. అంటే నిజమైనటువంటి తీర్థయాత్ర ఎక్కడుంది అంటే బయట లేదు, మన లోపల ఉంది. అంటే శరీరానికి మించిన క్షేత్రం లేదు, మనసుకి మించినటువంటి తీర్థం లేదు, తర్వాత హృదయానికి మించినటువంటి ఈ క్షేత్రజ్ఞుడు లేడు. తర్వాత అదేవిధంగా మన ప్రాణానికి మించినటువంటి ఆ యొక్క శక్తితత్వం లేదు, తర్వాత మన ఆత్మకి మించినటువంటి ఒక పుణ్యస్థలం అనేది లేదు అని చెప్పి మనకి మన ధర్మ గ్రంథాలు ఘోషిస్తున్నాయి. ఇది మనకి పురాతన కాలం నుంచి. అందుకే మనము దేవాలయాలకు వెళ్ళినప్పుడు మనము ఈ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేశాక మనకు ఆత్మ ప్రదక్షిణ చేసుకోమంటారు. అంటే నీ చుట్టూ నువ్వు తిరుగు, నీ లోపల నువ్వు తిరుగు అని అంటారు. ఆత్మ ప్రదక్షిణ అంటే నీ చుట్టూ నువ్వు చేసేటటువంటి ప్రయాణము. కానీ ఎంతసేపు ఈ దేవాలయాల చుట్టూ తిరుగుతూ, ఈ పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతూ విహారయాత్రలు చేస్తున్నారే కానీ ఆత్మ ప్రదక్షిణ చేయట్లేదు. ఈ ఆత్మ ప్రదక్షిణ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే మనం జీవితాన్ని మిస్ అవుతున్నాం. ఈ జీవితాన్ని మిస్ అవడంలో ఏం జరుగుతుంది అంటే రకరకాల స్థితులను మనం కోల్పోతున్నాం. అంటే ప్రకృతికి దూరం అవుతున్నాం. అంటే ఎందుకు దూరం అవుతున్నాము అంటే ఎందుకు ఈ అసలు వాస్తవానికి ఆధ్యాత్మిక యాత్రనే నిజమైన తీర్థయాత్ర, అంతర్యాత్రనే నిజమైన తీర్థయాత్ర. అంతర్యాత్రలోకి ఎలా వెళ్తాము, ఇన్నర్ జర్నీలోకి మనం ఎలా వెళ్తాము అంటే ధ్యానం ద్వారా, యోగం ద్వారా, భక్తి ద్వారా మనము అంతరంగంలోకి ప్రవేశిస్తాము. అంటే మానస సరోవరం అనేది మన లోపలే ఉంది, కైలాస పర్వతం అనేది కూడా మన లోపలే ఉంది, ఆ శిఖరం అనేది మన లోపలే ఉంది. వీటన్నిటిని దర్శించాల్సింది మన లోపలే. అంటే ఎప్పుడైతే సాధన ద్వారా, అంటే ధ్యాన సాధన కావచ్చు, యోగ సాధన కావచ్చు, భక్తి సాధన కావచ్చు, ఈ సాధన ద్వారా ఎప్పుడైతే మనము చేసినటువంటి మంచి చెడు పనులు ఏవైతే ఉన్నాయో అవి మనం వెళ్తున్నటువంటి మార్గంలో రాళ్లలాగా మనకు అడ్డుపడుతున్నాయి. అంటే ప్రతి స్థితిలో, అంటే హృదయం మీద రాళ్ళు ఉన్నాయి, మనస్సులో రాళ్ళు ఉన్నాయి, రకరకాల స్థితిలో అడ్డంకులు ఎదురవుతున్నాయి. జీవితంలో కూడా మనం ఏదైనా ఒక పని చేద్దాం అనుకుంటాం, రకరకాల అడ్డంకులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే మనం గతంలో చేసినటువంటి మన పనులు, మన మాటల ద్వారా, చేతల ద్వారా, మన వాణి ద్వారా, ఆలోచనల ద్వారా, భావాల ద్వారా మనం చేసినటువంటి పనులే ఈరోజు మనకి రాళ్లలాగా ఎదురవుతున్నాయి. అవే హృదయం మీద, మనసు మీద రాళ్లలాగా ఉన్నాయి. కాబట్టి సాధన ద్వారా మనం ఏం చేస్తున్నాము, ఈ రాళ్ల లాంటి ఈ యొక్క పనులను తొలగించుకుంటున్నాం. గతానికి సంబంధించిన రాళ్ళు, భవిష్యత్తుకు సంబంధించిన ఊహలు, కల్పనలు, ఇవన్నీ కూడా రాళ్లలాగా ఉన్నాయి. అంటే మెడిటేషన్లో, ఎస్పెషల్లీ మెడిటేషన్లో, ధ్యానంలో మనం ఏం చేస్తున్నాము అంటే ఈ శరీరం పైన, మనసు మీద, హృదయం మీద పడ్డ రాళ్ళని ఏరిపాడేస్తున్నాం. ఎట్లా ఏరేస్తున్నాం అంటే కూకటి వేళ్లతో సహా తీసేస్తున్నాము. అది అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభమోహ, ఈర్ష, ద్వేషాలు, మదమత్సర్యాలు, అహంకారం, అజ్ఞానం, మూర్ఛ, మనం చేసినటువంటి చెడు పనులు, ఇవన్నీ కూడా వాణి ద్వారా, దృష్టి ద్వారా, మాటల ద్వారా, కర్మల ద్వారా, నీ నడత ద్వారా, నడవడిక ద్వారా, నువ్వు వేరే వాళ్ళకి చేసిన హాని, అవినీతి, అక్రమాలు, మోసాలు, హింస, ఇవన్నీ కూడా మన లోపల చాలా భారంగా ఉన్నాయి అని ఆ రాళ్ల లాంటి భారం మనం ఎప్పుడైతే తీసేసుకుంటామో అప్పుడు ఏం జరుగుతుంది అంటే మన లోపల ఒక జలధార మొదలవుతుంది. ఇప్పుడు మనకి కొంతమంది గురువులు ఏం చెప్తారు, కేవలం ఈ భౌతిక శరీరం తప్పించి ప్రతిదీ శక్తి తత్వమే అని అంటారు. అంటే ఎక్సెప్ట్ ఫిజికల్ బాడీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అని అంటారు. అసలు ఏంటి ఎనర్జీ అంటే అందుకే మనం మైండ్ పవరు, థాట్ పవరు, హార్ట్ పవరు, తర్వాత ఈ స్పిరిట్ పవరు, స్పిరిచువల్ పవరు, తర్వాత సోల్ పవర్, ఇవి రకరకాల అన్ని పవర్ అని చెప్పుకుంటాం. ఇవన్నీ శక్తి తత్వాలు అని చెప్పి చెప్పుకుంటాం. అయితే ఈ శక్తి తత్వాలు ఒక శక్తిలాగా మారి ప్రవహించడం ఎందుకు ఆగిపోయినాయి అంటే ఈ మనసు అనేది శూన్యం కావట్లేదు. అంటే మనసు శూన్యం కావడం అంటే ఏంటి, నువ్వు చేసిన మంచి చెడు పనులు, ఈ రాళ్ళు అన్నీ తొలగిపోయి ప్రాపంచిక ఫ్లక్చుయేషన్స్ అన్నీ వెళ్ళిపోయి, ఆలోచనలు వెళ్ళిపోయి, భావాలు వెళ్ళిపోయి, మనసు ఎప్పుడైతే వర్తమానంలోకి వచ్చేస్తుందో, మా గతం భవిష్యత్తుని విడనాడి ఎప్పుడైతే మనసు ఈ యొక్క వర్తమానంలోకి వచ్చేస్తుందో ఆటోమేటిక్ ఏమవుతుంది, ఈ రాళ్ళన్నీ తొలగిపోతాయి. గతంలో చేసినటువంటి పనులు, భవిష్యత్తులో నువ్వు ఎంచుకున్నటువంటి నీ మార్గాలు, ఇవన్నీ తొలగిపోయినప్పుడు ఆటోమేటిక్గా వర్తమానంలోకి వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఈ మానసిక శక్తి అంటే రాయిలాగా ఉండేటటువంటి మనసు,
రాయిలాగా ఉండేటటువంటి హృదయం అనేది కరుగుతుంది. ఎందుకంటే రాళ్ళు ఎండిపోతున్నాయి కదా, ఎందుకంటే ఆల్రెడీ అది శక్తి, ఆ శక్తి మీద ఏమైంది, రాళ్లలాగా ఇవన్నీ పడ్డాయి. ఈ రాళ్ళు సాధన ద్వారా ఒక్కొక్కటి తొలగిపోతుంటే ఆ శక్తి అనేది ఎప్పుడైతే ఒక బహిర్గతం అవుతుందో అది ఒక సరోవరం లాగా, ఒక జల సరోవరం లాగా మారుతుంది. దాన్నే మనం ఏమంటాం, మానస సరోవరం అంటాం. ఈ మానస సరోవరంలో ఎప్పుడైతే ఒక జలధార అనేది వస్తుందో అప్పుడు హృదయ కమల వికాసం జరుగుతుంది. ఈ హృదయ కమల వికాసం ఎప్పుడైతే జరుగుతుందో అక్కడ నీ నుంచి ప్రేమ, కరుణ, మైత్రి, తర్వాత మానవత్వము ఇవన్నీ కూడా ఒక ధారలాగా ప్రవహించి ఈ ప్రపంచాన్ని మార్చేస్తాయి. అంటే ఒక మనిషి అనేవాడు హృదయంతో జీవించాలి అని అంటారు. కానీ ఆ హృదయం కూడా విషపూరితం అయిపోయినప్పుడు హృదయం మీద భారంగా ఉన్నటువంటి కొన్ని రకాల స్థితులు కూడా మనల్ని అడ్డుపడుతూ ఉంటాయి. ఇవన్నీ తొలగించుకుంటాం సాధనలో. అసలు మెడిటేషన్ ఎందుకు చేయాలి అంటే సింపుల్గా చెప్పాలంటే శరీరం పైన, మనసు మీద, హృదయం మీద మనం ఏర్పరచుకున్నటువంటి రాళ్ళని తొలగించడానికి మనం సాధన చేస్తున్నాం. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది తొలగిపోవడం ద్వారా ఏం జరుగుతుంది, నువ్వు సరళం అయిపోతావు, సహజం అయిపోతావు, ప్రకృతికి దగ్గర అయిపోతావు. తర్వాత నీ సహజ స్వభావంలోకి నీతో నువ్వు ఉండడం, నీలో నీవు ఉండడం అనేది మొదలు పెడతావు. ఎప్పుడైతే నీతో నువ్వు ఉండడం స్టార్ట్ చేస్తావో నువ్వు ప్రకృతికి చాలా దగ్గర అయిపోతావు, పంచభూతాలకి దగ్గర అయిపోతావు. అప్పుడు ఒక పువ్వులాగా, ఒక చెట్టులాగా, ఒక పక్షిలాగా నువ్వు కూడా సహజత్వంలోకి వచ్చేస్తావు. అంటే మనిషి సహజ స్వభావంలోకి వచ్చేస్తాడు. సహజ స్వభావంలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడైతే ఈ మనసు ఒక సరోవరం లాగా, ఒక కొలనులాగా, నీటి కొలనులాగా మారిపోతుందో అక్కడ ఏం జరుగుతుంది అంటే మన లోపల ఉండేటటువంటి చైతన్యము, ఇప్పుడు ఎట్లాగైతే బయట మనము నీటి కొలనులు ఉంటాయి, అంటే ప్రవహించే నదికి, నీటి కొలనుకి, అదేవిధంగా ఆగిపోయిన నీళ్ళకి చాలా తేడా ఉంటుంది. నీటి కొలను ప్రవహించదు, ఒకే చోట ఉంటుంది, అది కదలదు. దాంట్లో రాయి వేసామనుకో అలలు వస్తాయి. ఆ రాయి అలలు తొలగిపోయినాక ఏమవుతుంది, మళ్ళీ ఒక నిర్మలత్వం వచ్చేస్తుంది, ఒక బ్యాలెన్సింగ్ వచ్చేస్తుంది. ఆ బ్యాలెన్సింగ్ వచ్చినప్పుడు ఒక పౌర్ణమి నాడు ఆ చంద్రబింబం అనేది చాలా క్లియర్గా నీటి కొలలో మనకు కనబడుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే నీ మానస సరోవరం, నీ లోపల ఉండే సరోవరం అనేది ఎప్పుడైతే అలలు లేకుండా, అలజడి లేకుండా, ఉత్తేజన లేకుండా, ఎలాంటి రాళ్ళు లేకుండా ఒక జలధారలాగా, పవిత్రమైన జలధారలాగా నీ మానస సరోవరం తయారైనప్పుడు అక్కడ నీ చైతన్యం అనేటటువంటి ఒక చందమామ, నీ చైతన్యం అనేటటువంటి చంద్రబింబం లాంటి నీ చైతన్యం అనేది ఈ మానస సరోవరంలో ప్రతిబింబిస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే అక్కడ నీకు నీ స్వయం యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. మనం ఈ ధ్యాన సాధన ఎందుకు చేస్తున్నాం, మెడిటేషన్ ఎందుకు చేస్తున్నాం అంటే ఈ రాళ్ళన్నీ తీసేసుకొని మనం నిర్మలంగా తయారు కావడానికి, మనసుని సరోవరంలాగా మార్చడానికి. ధ్యానం అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే మనసుని తవ్వడమే. ఇప్పుడు మనం బావి తవ్వుతూ ఉంటాం, లేకపోతే బోర్ వేస్తూ ఉంటాం, వేయగానే మనకి వాటర్ వచ్చేస్తాయా, రావు. రాళ్ళు వస్తాయి, రప్పలు వస్తాయి, చెత్త చెదారం వస్తుంది, ఇసుక వస్తుంది, అన్నీ వస్తాయి. ఇవన్నీ పోతేనే ఒక పవిత్రమైనటువంటి జలధార అనేది భూమి నుంచి మనం బయటికి వస్తుంది. అదేవిధంగా మన మనసు కానీ, మన శరీరం కానీ, మన హృదయం కానీ ఇది పృథ్వీతత్వంతో మమేకమైపోయి జీవిస్తున్నారు కాబట్టి ఇవన్నీ రాళ్లలాగా అడ్డుపడుతున్నాయి. ఈ రాళ్ళన్నీ తీసిస్తున్నాం సాధన ద్వారా. తీసేయడం వల్ల ఏమవుతుంది, ఒక పవిత్రమైనటువంటి జలధార అనేది మన లోపల ఆవిర్భవిస్తుంది. అదే మనిషి జీవితానికి పునాది వేస్తుంది. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే దాన్ని ఏమంటారు, హృదయ కమల వికాసం అంటారు. ఈ హృదయ కమల వికాసం జరిగినప్పుడు ఒకవేళ ఈ ఆగిపోయిన నీటి కొలనులో ఈ చెత్తా చెదారం అంతా వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ కమలం పువ్వు వికసిస్తుంది. అదే హృదయ కమల వికాసం. ఈ హృదయ కమల వికాసం చేస్తూ చేస్తూ ఇంకా ముందుకెళ్ళినప్పుడు అప్పుడు సహస్రదళ కమల వికాసం జరుగుతుంది. అంటే ఒక పువ్వు వికసించాలన్నా నీ చైతన్యం అనేది, నీ చైతన్య ప్రతిబింబము ఆ కొలనులో ప్రతిబింబించాలంటే కూడా మనసు అనేది సరోవరం లాగా తయారు కావాలి. మనసు నిర్మలం కావాలి, మనసు పవిత్రం కావాలి. ఎందుకు కావాలి, మనసు గతం భవిష్యత్తు నుంచి విముక్తి పొంది వర్తమానంలోకి రావాలి, శూన్యం కావాలి. ఎందుకు కావాలి, శూన్యమైనప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ రాళ్ళన్నీ కరిగిపోయి మనసు నిర్మలంగా, నిర్మల ధారలాగా అయిపోతుంది. అక్కడేమవుతుంది అంటే మనము అనుకున్నటువంటి ఆత్మజ్ఞానమైన
మనం స్వయం యొక్క సాక్షాత్కారమైన మనసు నిర్మలమైనప్పుడు అక్కడ జరిగేటటువంటి సంఘటన. అంటే మనసు సరోవరంలాగా మారాలి. మనసు సరోవరంలాగా మారినప్పుడు అందులో చైతన్యం అనేది ప్రతిబింబించినప్పుడు ఒక మనిషి ఆత్మజ్ఞానాన్ని అందుకుంటాడు. అందుకే ఏమంటారు, మనసే సుఖానికి దుఃఖానికి మూల కారణం, మనసే సర్వస్వం, మనసే ప్రపంచం. మనసు ఉంది కాబట్టే మనం ఈ జన్మకు వచ్చాం, మనసు ఉంది కాబట్టే మనకు జీవితం ఉంది, మనసు ఉంది కాబట్టే మనం ప్రపంచంలో జీవిస్తున్నాము, మనసు ఉంది కాబట్టే మనం ఇది చేస్తున్నాము. ఇప్పుడు సాధన ద్వారా ఏం చేస్తున్నాం, మనసుని పూర్తిగా శూన్యం చేసుకుంటున్నాం. మనసు శూన్యమైపోతే పవిత్రమైపోతుంది. మనసు అలజడిగా ఉంటే అపవిత్రంగా ఉంది. ఈ మనసు అపవిత్రంగా ఉన్నంత వరకు మనకి లైఫ్ ఆఫ్టర్ లైఫ్ కంటిన్యూ అవుతుంది. మనసు శూన్యమైపోతే అదొక ధారలాగా ప్రవహిస్తుంది. ఆ ధారలాగా ప్రవహించినప్పుడు మన వైపు నుంచి అప్పుడు ప్రేమ, కరుణ, మైత్రి, జాలి, దయ, మానవత్వం ఇవి ధారలాగా ప్రవహించి అప్పుడు మనం ఆత్మకళ్యాణం చేసుకోవడంతో పాటు లోక కళ్యాణం కూడా చేసుకుంటాము. కాబట్టి చేయడమే కాకుండా మనం ఒక విశ్వమానవుడిలాగా ప్రపంచంలో నిలబడతాము. కాబట్టి సాధన ఎందుకు చేయాలి, ధ్యానం ఎందుకు చేయాలి అంటే ఈ మనసుని కరిగించాలి, కరిగి ప్రవహించాలి. శరీరం కరిగి ప్రవహించాలి, శరీరంలో ప్రతి కణకణం విడిపోయి కరిగి ప్రవహించాలి. మనసు కూడా ధారలాగా ప్రవహించాలి, హృదయం కూడా ధారలాగా ప్రవహించాలి. ఈ అంటే ఈ రాళ్ళన్నీ తీసేసుకుంటాం. మనం ఏదైతే భారం అవుతున్నాయో, ఏదైతే మన జీవితానికి, మన శరీరానికి, మన మనసుకి, మన హృదయానికి ఏదైతే భారం అవుతుందో, ఆల్రెడీ అయి ఉన్నాయో, కాబోతున్నాయో వాటన్నిటినీ మనం తొలగించుకొని మనం ఒక జలధారలాగా ప్రవహిస్తాము. ఈ జలధార ప్రవహించి ఆఖరికి ఏం జరుగుతుంది అంటే ఎట్లాగైతే నది ప్రవహించి వెళ్ళి సముద్రంలో కలుస్తుందో అదేవిధంగా మనం కూడా ప్రవహించి విశ్వశక్తితో మమేకమైపోతాం. విశ్వశక్తి అనేది ఒక సముద్రం లాంటిది, మన జీవితం అనేది నదీ ప్రవాహం లాంటిది, మన చైతన్యం అనేది నదీ ప్రవాహం లాంటిది. ఇది ప్రవహించి అన్ని రకాల శక్తులని మమేకం చేసుకుంటూ అది అంతిమంగా అది మనము దాంట్లోకి విశ్వశక్తిలోకి కలిసిపోతుంది. దాన్నే మనము ఎన్లైటన్మెంట్ అంటున్నాము, దాన్నే మనం లిబరేషన్ అంటున్నాం, సాల్వేషన్ అంటున్నాం. కాబట్టి మానస సరోవరం బయట లేదు, మన లోపలే ఉంది. కైలాస పర్వతం బయట లేదు, మన లోపలే ఉంది. మన శరీరమే ఒక క్షేత్రం, మన మనస్సే ఒక తీర్థం, మన హృదయమే పుణ్యక్షేత్రం. కాబట్టి దీన్ని వదిలేసి ఎన్ని చోట్ల తిరిగినా అది పుణ్యతీర్థము, పుణ్యయాత్ర లేకపోతే పుణ్యక్షేత్రాలు ఇవన్నీ కావు, మన లోపలే అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఇవన్నీ విహారయాత్రలు చాలా తిరిగి మనుషులు అలసిపోయి ఉన్నారు. ఇప్పటికైనా విహారయాత్ర వదిలేసి నిజమైనటువంటి తీర్థయాత్ర, నిజమైనటువంటి పుణ్యక్షేత్ర యాత్ర చేయడం, మన అంతరంగంలో చేయడం అనేది స్టార్ట్ చేసినప్పుడు అన్ని ఆ మానస సరోవరంలో ఉండే పవిత్రత, మానస సరోవరంలో హంసలు ఉంటాయని చెప్పి మనం విన్నాం. ఏంటా హంస అంటే, హంస క్వాలిటీ ఏంటి, అది పాలు నీళ్లు పెట్టినప్పుడు జనరల్గా నీళ్ళని వేరు చేసి కేవలం పాలు మాత్రమే తాగుతుంది. అదేవిధంగా పవిత్రమైన జలం ఎక్కడైతే ఉంటుందో అక్కడ హంసలు ఉంటాయని అంటారు. మానస సరోవరంలో హంసలు ఉంటాయి, ఎందుకంటే ఆ నీరు పవిత్రంగా ఉంది కాబట్టి. అదేవిధంగా మన మానసిక సరోవరం కూడా పవిత్రమైపోతే, నిర్మలమైపోతే అప్పుడు మన చైతన్యం అనేటటువంటి హంస దాంట్లో విహరిస్తుంది. విహరించి ఏం చేస్తుంది, అది ఒక దైవత్వంలోకి వెళ్ళిపోతుంది. అందుకే మనం జ్ఞానోదయం పొందిన వాళ్ళని మనం ఏమంటాం, పరమహంసలు అని అంటాం. అంటే ఇప్పుడు రామకృష్ణ పరమహంస యోగానంద వీళ్ళని ఎందుకు పరమహంసలు అంటారంటే, ఈ భౌతికంగా ఉండే హంసలు కేవలం పాల నీళ్ళని వేరే చేసి చూస్తే, ఈ పరమహంసలు ఏం చేస్తారు, జీవితాన్ని, జన్మని, జీవితాన్ని, మరణాన్ని, తర్వాత ధర్మాన్ని, అధర్మాన్ని, సత్యాన్ని, అసత్యాన్ని వేరు చేసి చూసి అసత్యాలని, అధర్మాన్ని అన్నిటినీ దాటుకొని వాళ్ళు ఒక పరమసత్యానికి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళని పరమహంసలు అని అంటారు. కాబట్టి ప్రతి వ్యక్తి భూమి మీద పుట్టింది కూడా పరమహంస కావడానికే. కానీ కావాలంటే భౌతిక ప్రపంచంలో విహరిస్తే సరిపోదు, మన అంతరంగంలోకి వెళ్ళాలి, మన మానస సరోవరంలోకి వెళ్ళాలి, హృదయ సరోవరంలోకి వెళ్ళాలి, మన చైతన్యమే హంసలాగా మారాలి, మన జీవితమే ఒక పుణ్యక్షేత్రం. మనం ఎంచుకున్న లక్ష్యాలే ఉన్నతమైన లక్ష్యాలు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకొని సాధకులు, ధ్యానులంతా సాధన చేయండి. థ్యాంక్ యూ సో మచ్.